వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో వివో T3 5G స్మార్ట్ ఫోన్ అయితే అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పెద్దగా ఏముండదు, చిన్నగానే ఉంటుంది. అండ్ లాస్ట్ దాకా చిన్న రిక్వెస్ట్, అట్లనే కంటెంట్ నచ్చుతుందంటే ఇట్లా ఒక లైక్ అండ్ ఒక షేర్ కూడా పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో T3 5G స్మార్ట్ ఫోన్ గెట్ సెట్ టర్బో అని అయితే బాగానే పెట్టారు మన వాళ్ళు. అండ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ గోస్ టు వివోల వెబ్సైట్ అనమాట. మెయిన్ ఇక్కడ హైలైట్ చూసుకుంటే ప్రాసెసర్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ ప్రైస్కి మంచి ప్రాసెసర్ తీసుకోవచ్చు. డైమెన్సిటీ 7200 5G ప్రాసెసర్ తీసుకొచ్చారు. సోనీ వాళ్ళది OIS యాంటీ షేక్ కెమెరా తీసుకొచ్చారు. సో ఇక్కడ మీకు త్రిబుల్ కెమెరా చూపించారు, పంచుల కెమెరా ఉంది. కానీ నేనైతే మెయిన్ OS కెమెరాతోనే వెళ్దామంట. ఇంకా మిగతా 2 మెగాపిక్సెల్ ఉంది. సెకండరీ వచ్చేసరికి అయితే ఫ్లికర్ సెన్సార్ అంటే కానీ పక్క పడేషన్. మెయిన్ ఏంటంటే డ్యూయల్ స్పీకర్స్తో పాటు వస్తుంది, 120 AMOLED డిస్ప్లే వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. అరే బాగుందిగా అన్న. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వివోల వెబ్సైట్లో చూసుకోవడం మాత్రం 20,000 ఉంది. ఇక్కడ మీకు కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా డిస్కౌంట్స్ ఉండే ఇక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోను 2 స్టోరేజ్ వేరియంట్స్ అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. ఫస్ట్ స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 20,000 ఉంది. దాని తర్వాత 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 22,000 ఉందన్నమాట. 2,000 తేడాతోన మీకు డబల్ స్టోరేజ్ వస్తుంది. అండ్ కలర్ చూసుకుంటే 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. సో ఇది కాస్మిక్ బ్లూ కలర్ అనమాట. సో ఇది కాస్మిక్ బ్లూ కలరు. అండ్ దాని తర్వాత చూసుకుంటే క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఇది. సో ఇది క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఉంది. కొంచెం డైమండ్ లాంటి కట్స్ లాంటి డిజైన్తో పాటు కూడా వస్తుంది. అన్న ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా లేవా అంటే చేస్తున్నాయి. మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితే ముందే చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రైస్ ఉంది. మీరు ఫ్యూచర్లో చూసినప్పుడు ప్రైస్ తక్కువ కావచ్చు పోయి, అండ్ ఇంకా కూపన్ ఆఫర్ ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఆఫర్స్ ఇంకా అప్లై చేసుకొని 17,000కి లేకపోతే 18,000కి వచ్చింది అనుకోండి పోయి, ఇంకా మంచిగా ఉంటుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. నేనైతే రికమెండ్ చేస్తాను. 16,000కి వచ్చింది అనుకోండి కంపల్సరీ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఐ థింక్ వివో T2 5G ఏదైతే ఉందో అది 15,000 14,000 మధ్యలో వచ్చిండే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. వివోలోకి వచ్చేసరికి T సిరీస్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. వాల్యూ ఫర్ మనీ, కొన్ని స్పెసిఫికేషన్స్ బాగా ఇస్తారు. సో బై ఫస్ట్ ఒక పాయింట్ అయితే చెప్తున్నా బై, అంటే మెయిన్ పాయింట్స్కి వెళ్ళే ముందు ప్రైస్ చూసుకుంటే మాత్రం నాకు ప్రైస్ కాడ మాత్రం కొంచెం ఎక్కువ అనిపించింది ప్రీవియస్ జనరేషన్ కంటే. అదొకటే డ్రాబ్యాక్ అనిపించింది నాకు. మిగతా వాటి కూడా పర్లేదు, ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు అనిపించింది. ఇక్కడ దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నవి. ఏందా డ్రాబ్యాక్స్ అంటే ఫస్ట్ చిన్నవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బోల్డ్వేర్స్ అండ్ ఈ కెమెరా కట్అవుట్స్ అనమాట. సో ఫ్లికర్ సెన్సార్ అనేసి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అనేసి అవిట్లా కంటే డైరెక్ట్ ఒక కెమెరా ఇచ్చేస్తే బాగుంటుంది. అండ్ బోల్డ్వేర్స్ అవి రెండు నాకు ఎక్కువగా అనిపించలేవు. తర్వాత చూసుకుంటే సోనీ వాళ్ళది IMX 8x OS కెమెరాతో పాటు వస్తుంది. చాలా అంటే చాలా మంచి విషయము. 4K దాకా కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నాకు అది చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మంచి ప్రాసెసర్ని తీసుకొచ్చారు, హీట్ రెగ్యులేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 4K వీడియోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. చాలా మీకు IP54 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. 40 watts ఛార్జరు, 0.7 థిక్నెస్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇంకొక డ్రాబ్యాక్ కూడా వచ్చింది. ఏంటంటే 3.5mm జాక్ లేదు, FM రేడియోస్ కూడా చేసుకోనికి లేదు. మోస్ట్లీ చాలామంది యూజ్ చేయకపోవచ్చు, ఎందుకంటే అందరు నెక్ బ్యాండ్స్ కానీ బ్లూటూత్ TWS వాడతారు. సో మీరు ఏది వాడతారు కింద కామెంట్ అయితే చేయండి. నెక్ బ్యాండ్ వాడతారా, TWS వాడతారా అనేసి. సో ఓవరాల్గా ఒక మాట చెప్పిన, స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలా వద్దానా అంటే సింపుల్గా ఏం లేదు, స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఒకటే పాయింట్ ఏంటంటే ఆఫర్స్ అయితే కంపల్సరీ అప్లై చేయాల్సిందే. 20,000కి అయితే తీసుకోవాలని చెప్తాను. 20 అండ్ ఈవెన్ దో ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తున్నాయి, 20,000 వస్తుంది కానీ నార్మల్గా నువ్వు 20,000 చెప్తావా అంటే చెప్తాను. కానీ 20,000 కాదు బై, 17,000 or 16,000 అట్లా వస్తాయి. ఇట్లా వాల్యూ ఫర్ మనీ అయితే నేను అడ్వైజ్ చేస్తాను అన్నమాట. సో ఇది నా ఒపీనియన్. అండ్ మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఆయనకి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, పాయింట్స్ అయితే చూసిర్రు, ప్రైస్ చూసిర్రు, అండ్ ఆల్సో నా ఆల్టర్నేటివ్స్ ఏమన్నా అవి కూడా చెప్పేసినాను. ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను, బడ్జెట్లో వస్తుంది. ఒకవేళ తీసుకోవాలంటే ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాలంటే చిన్న అడ్వైస్. నా ఒపీనియన్లో కొంచెం ఓవర్ ప్రైస్ అనిపించింది. సేల్స్లో ఇంకొంచెం తక్కువ వస్తుంది.
అప్పుడు తీసుకోవాల్సి అయితే ఇంకొక బెనిఫిట్, ఇంకొక అడ్వాంటేజ్ బోనస్ టిప్ అనుకోవచ్చు బై. అప్పుడు తీసుకోవాల్సి అయితే అడ్వైజ్ చేస్తాం, కానీ ఇప్పుడే తొందరగా వచ్చింది కొత్తగా వచ్చింది అన్నట్టుగా అంటే అవసరం లేదని అయితే నేను అడ్వైజ్ చేస్తున్నాను. సో ఇది ఫైనల్ పాయింట్ అనమాట. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి బై. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.